అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక అసెంబ్లీ నడిపేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలు నడుస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో ప్రజలపై ప్రజా సమస్యలపైన చర్చించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీని ఎలాగా అనదొక్కాలి, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారిని పేరు లేకుండా ఎలా చేయాలి, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వారి యొక్క పేరును ఎలా తగ్గించాలనే దానిపైనే మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను 420 హామీలను ఎలా చేయాలో అర్థం కాక సందిగ్ధంలో రేవంత్ రెడ్డి పాలన ఒక నిరంకుశ అన్ని వర్గాల ప్రజలను దోపిడీ చేసే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం వ్యక్తం చేస్తూ ఉన్నది. గతంలో ఇచ్చిన హామీలను అడగకుండా చర్చను పక్కదారి పట్టించేందుకు రోజొక పిఆర్ స్టంట్తోని ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఏడాది కాలంగా తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక పాలనను అన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏ రీతిలో స్పందించాలో ఆ రీతిలో స్పందిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ అన్ని వర్గాల ప్రజలను పీడిస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజలే కాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక ఉక్కుపాదం మోపే విధంగా, ఒక పార్టీ నాయకులను, కార్యకర్తలను అణచివేసే విధంగా చూస్తూ ఉన్నది. కానీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల గుండెల నుంచి వచ్చిన పార్టీ. ఒక తెలంగాణ వాదం కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ గతం మరిచి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తించి ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్షాలను ఎలా నిర్వహించాలనే దాని మీద దృష్టి పెడితే మీరు ప్రజల్లో, మీ కాంగ్రెస్ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ ప్రజల్లో చులకనవుతున్నది. ఇప్పటికైనా మీరు గ్రహించి ప్రజా సంక్షేమ పథకాలను తీసుకురావాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మేము విన్నవిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ఈ రాష్ట్రాలలో కేబినెట్ సమావేశాలలో తమ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం ముందుకు జరపాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు పెడితే ప్రజలకు అందుబాటులో సంక్షేమంగా ఉంటారు, ఏ స్కీమ్ తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ ఆలోచనలో ఆ మిగతా రాష్ట్రాల్లోని కేబినెట్ సమావేశం జరిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మాత్రం కేసీఆర్పై కేసులు పెట్టాలి, కేటీఆర్పై కేసులు పెట్టాలనే విధంగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంత సిగ్గుచెడి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎందుకు కేసీఆర్పై కేసు పెడతారు, ఎందుకు కేటీఆర్పై కేసు పెడతారు? 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి మన తెలంగాణను ప్రత్యేక తెలంగాణగా తీర్చిదిద్ది రాష్ట్రం తెచ్చినందుకు కేసు పెడతారా? 10 సంవత్సరాల సంక్షేమ పథకంపై ఎన్నో పేద వర్గాలపై ఎన్నో అట్టడుగు ప్రజలకు కూడా మేలు జరిగినందుకు కేసు పెడతారా? ఎందుకు కేసు పెడతారు? ఏ రకంగా కేసు పెడతారు? తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అన్ని రాష్ట్రాలు ప్రజలకు సంక్షేమం వైపు నడిపిస్తూ ముందుకు సాగాలని ఆలోచిస్తుంటే తెలంగాణ మాత్రం పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెడుతూ రాష్ట్రం నడిపిస్తున్నారు. ముందు మీ అభివృద్ధి వైపు మా పదం దొక్కండి, అభివృద్ధి చేయండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేస్తే అభివృద్ధి వైపు జరుగుతుందని ఈ రకంగా మీరు టార్గెట్ చేసుకోండి. కానీ కార్యకర్తలపై, నాయకులపై కేసు పెట్టడం తగదు. కేసీఆర్పై కేసు అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా విభిన్నం, ఇది అసలు సిగ్గుచేటు. దీన్ని పూర్తి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, అది చేస్తామని కాలయాపన చేస్తూ కేటీఆర్ గారి మీద మాట్లాడుతూ ఇదే టైంపాస్ చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాసనసభ విలువైన సమయాన్ని కూడా వృధా చేస్తారు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి వాళ్ళకు ఎటువంటి విధానాలు అర్థం కాకనే ఈ కాలయాపన చేస్తారని కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని బెదిరింపులకు టైంపాస్ చేస్తున్నప్పుడు మొన్నటిదాకా హైడ్రాని అట్లా టైంపాస్ చేసినప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, ఇట్లా టైంపాస్ చేస్తారు. అసెంబ్లీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు ప్రజలకు పరిపాలన చేయాలి, కానీ ఈ విధంగా టైంపాస్ చేస్తూ పరిపాలన చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటట్టు చేయండి, ప్రజలకు అందుబాటులో అన్నీ చేయండి. ప్రతి ఒక్క ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలు
ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇంతకుముందు ఉన్నప్పుడు గవర్నమెంట్ అటువంటిది ఏం లేకుండే. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్న ప్రతి ఒక్క హాస్టల్లో సంక్షేమ హాస్టల్ ప్రతిఫలాలు అందాయి. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం కానీ ఏది లేదు. ఏదో ఊటకం లెక్కల మీద మసిపూసి మారపకాయ చేసినట్టు చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం జర మారాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయినటువంటి మీరు కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తూ అసెంబ్లీలో నేడు మీరు అవలంబిస్తున్నటువంటి తీరు కక్ష సాధింపు చర్యలు తప్ప ఏ ఒక్క ప్రజల కోసమో తెలంగాణ అభివృద్ధి కోసమో ఇలాంటి ప్రోగ్రామ్ చేసినట్టుగా మీరు లేరు. మీరు ఏం చేయాలో తోచక కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ప్రజల దృష్టిని మరలిస్తూ ప్రజలకు ఏం చేయాలో తెలియని మీరు గత 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని కనిపించి తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి పైన కానీ నాడు ఉద్యమం చేసిన కేటీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ మీరు కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు తప్ప ఎక్కడ ఏ క్షణాన కూడా మీరు ప్రజల తరఫున ఆలోచించడం చేస్తలేరు. మీరు కానీ మీ మంత్రివర్గం కానీ ఎప్పుడు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ పైన ఫోకస్ తప్ప ప్రజలపై ఫోకస్ లేదు. ప్రజలకు మంచి చేసినటువంటి ఏ ఒక్క ప్రోగ్రాం లేదు. కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఏ ఊర్లో కూడా హనుమంతుడి ఇల్లు లేదు. కేసీఆర్ అందని ప్రతిఫలం అందని ఇల్లు లేదు అనే తీరుగా గతంలో కేసీఆర్ గారు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సేవ చేసినటువంటి కేసీఆర్ గారి పైన మీరు నిందలేయడం మానుకోండి. ప్రజలకు మంచి చేయడం మాత్రమే తెచ్చుకోండి తప్ప కక్ష సాధింపు చర్యలు ఇప్పటికీ మంచి కావు. మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు ఏవైతే ఉన్నాయో కక్ష సాధింపు చర్యలు గతంలో వచ్చేటువంటి ఎలక్షన్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు, మిమ్మల్ని బొంద పెడతారు. మీరు చెప్పినటువంటి భూతు పురాణంలో మీకే జనాలు పాతి పెట్టడానికి రెడీగా ఉన్నారు. గతం గురించి తెలుసుకో, నీ చరిత్ర తెలుసు, కేసీఆర్ గారి చరిత్ర తెలుసు తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు గతంలో కొంచెం కేసీఆర్ గారిపై మార్పు కోసం తప్ప మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప కేసీఆర్ పై ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఓన్లీ 4 లక్షల ఓట్ల టోటల్ రాష్ట్ర 4 లక్షల ఓట్ల మెజారిటీతో తప్ప ఓడిపోయాం. అంతకుమించి ఎక్కువ ఓట్లతో ఓడిపోలేదు కేసీఆర్ గారు. మళ్ళీ తిరిగి వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ సువర్ణ యుగం. కేసీఆర్ అనేది రామరాజ్యం. రేపు వచ్చేది కూడా రామరాజ్యం వస్తుంది. కాంగ్రెస్ గెలిచి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు విలువైన సమయాన్ని వృధా చేస్తూ అసెంబ్లీలలో బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద పెడుతున్న కేసులను పక్కన పెట్టి మీరు జనాలకు ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేయండి. అభివృద్ధి అభివృద్ధి అని అంటుండ్రు. కేసీఆర్ చేసిన అభివృద్ధులనే పేర్లు మార్చుకుంటూ మీరు అభివృద్ధి ముందుకు సాగిస్తలేరు. 6 గ్యారంటీలు తుంగలో దొక్కి మీరు చేస్తున్న అభివృద్ధి ఏంది? 6 గ్యారంటీలకు 100 రోజులు సమయం పెట్టిరు. 100 రోజులలో ఇప్పటికీ సంవత్సరం, ఏడాది పాలన గడుస్తుంది. ఏమీ లేదు, జనాలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఇలాగనే చేసుకుంటూ పోయి గద్దెలను ఊలగొడుతుర్రు, బొమ్మలను మారుస్తుర్రు, విగ్రహాలను మారుస్తుర్రే తప్ప మీరు చేసిందంటూ ఏమీ లేదు. రైతు బీమా పోయింది, రైతు బంధు పోయింది, రైతులకు ఇచ్చే బోనస్ కూడా మర్చిపోయారు. రైతులని మొత్తం నడ్డి విరిచేసిన ప్రభుత్వం అంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో మీకు భారీ మూల్యం తప్పదు. ఇక ముందైనా జనాలకు ఆలోచించే పయనం చేయండి. మీరే ఏ పార్టీ కన్నా అవుతారే తప్ప కానీ ఈ కేసుల మీద దృష్టి సాధించి బీఆర్ఎస్ పార్టీని తొంగలో దొక్కే ఆలోచనని మాత్రం మర్చిపోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.